హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎక్కువ ఆయిల్ వేయకుండా ఫిష్ మనం ఇలా డీప్ ఫ్రై చేసినట్టు చేసుకోవాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. డీప్ ఫ్రై చేస్తే ఎలా వస్తాయో ముక్కలు అలాగే వస్తాయండి. ఇవి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఇవి మనం ఫ్రై చేసేటప్పుడు ముక్కలు ఎక్కడా విరగకుండా వస్తాయి, చాలా బాగా వస్తాయండి. ఇవి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను 3 చేప ముక్కలు ఈ సైజులో తీసుకున్నానండి. వీటిని కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి ఒక ప్లేట్ తీసుకొని మసాలాలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి, అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ మనకు చూసి తగినంత వేసుకోవాలండి. సాల్టు, కొద్దిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి, అలాగే గరం మసాలా కొద్దిగా చిటికెడు వేసుకోవాలండి. చికెన్ మసాలా కూడా చిటికెడు వేసుకోవాలి, 1 స్పూన్ మైదా పిండి. ఇప్పుడు ఇదన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాము. మీరు చికెన్ మసాలా ప్లేస్లో ఫిష్ మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఇలా మనం మైదా పిండి వేసి చేప ముక్కల్ని ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు మనం ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వేగుతాయండి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం వేసుకోవాలి. నాకు నిమ్మకాయలు దొరకలేదండి, అందుకని నేను నిమ్ముప్పుతోటి ఇలా వేసి కలుపుకుంటున్నాను. నిమ్మకాయలు అందుబాటులో లేనప్పుడు ఇలా నిమ్మప్పుతోటి కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇదంతా బాగా ఒక పేస్ట్ లాగా కలుపుకొని చూడండి, ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మసాలా మొత్తం మనం చేపలకి ఇలా అప్లై చేసుకోవాలి. ఇదంతా మనం అప్లై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్ లేకపోతే మనం బయట అయినా కానీ ఒక అరగంట పాటు పెట్టుకున్నట్టయితే ఈ మసాలాలు చేప ముక్కలు బాగా పడతాయండి. ఇప్పుడు ఇది ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు అరగంట తర్వాత చూపిస్తున్నాను. మనకు చేప ముక్కలకి బాగా మసాలా పట్టిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. మనకు చేప ముక్కలు విరగకుండా ఉండాలి అంటే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నారంటే మనకి డీప్ ఫ్రై చేసినట్టుగా వస్తాయండి చేప ముక్కలు. ఇవి 3 వేసి మంట సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అప్పుడే మనకు అడుగును బాగా వేగుతాయి కదా. చూడండి, ఒక సైడ్ వేగాయి, మరొక సైడ్ తిప్పుకుంటున్నాను. ఇలా మెల్లగా తిప్పేసుకొని 2 సైడ్ల 2 సార్లు తిప్పి వేసుకోవాలండి. ఇప్పుడు తిప్పి వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టే ఇలా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పి కాల్చుకోవాలండి. ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కువ వేయకుండా ఇలా ఒక సైడ్ అనుకుంటూ చేప ముక్కల్ని ఇలా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. చేప ముక్కల్ని మనకి ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా తక్కువ ఆయిల్ తోటి డీప్ ఫ్రై చేసినట్టుగా వస్తాయండి ఈ చేప ముక్కలు. ఇవి 2 సైడ్లు బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాము. మనకి చేప ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే లాస్ట్లో కొద్ది కారం వేసుకోండి. ముందు వేసామంటే మనం చేపలు వేపేటప్పుడు మాడిపోతాయి. లాస్ట్లో వేసి ఇలా కలుపుకుంటూ ఒక అర నిమిషం మాత్రమే అలా వేయించుకోవాలండి. ఎక్కువసేపు ఉంచామంటే కారం వేసిన తర్వాత అది మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనం ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. చేపలు తినని వాళ్ళు కూడా తింటారు, అంత రుచిగా ఉంటుంది ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.